యూట్యూబర్ రావణ్ కు వైసీపీ చీఫ్ జగన్ సపోర్టర్ ఇచ్చారు. రావణ్ కు సపోర్టర్ ట్వీట్ చేశారు. సనాతన ధర్మాన్ని ఒకసారి కొంతమంది ట్రోల్ చేస్తూ సన్నాతుల ధర్మం అని చెప్పి అంటారు. దాని బూతు కింద కూడా వాడతారు. ఎక్కడ బంగ్లాదేశ్ లో పుట్టిన లేఖనాథులు హిందువులు మహాభారతం తీసుకొచ్చి ద్రౌపదిని చేరలాగారు. మన ఇతిహాసాలు చెప్పిన చెప్పరా సొంత రాజ్యంలో తరలించుకొని రాములు చెప్పండి రాజ్యంలో కృష్ణారావుని ఆయన్ని ఈ 4 కోర్టుల్లో రిలీజ్ చేసింది కాబట్టి ఒక సెక్షన్ మార్చేద్దాం ఉన్నారు. ఈ సెక్షన్ దుంపదగా ఈఏపీఏ అంట, అదేంటి అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, టెర్రరిస్టుల మీద పెట్టేటటువంటి కేసు పెట్టారు. ఇప్పుడు ఎక్కడ పోతారు న్యాయస్థానం గారు? ఇప్పుడు న్యాయస్థానం కట్టవలసిన న్యాయస్థానాన్ని సవాల్ చేశారు. న్యాయస్థానాన్ని ఎందుకంటే ఈ యాక్ట్ పెడితే, ఈ సెక్షన్ పెడితే లోయర్ కోర్టు మీద ఉండాలి. అందువల్ల లోయర్ కోర్టు ఈ వైసీపీ నాయకుడు దగ్గర నుంచి కింద స్థాయి కార్యకర్త వరకు కూడా అంతా రౌడీ షీటర్లని, దేశద్రోహుల్ని వీళ్ళ సమర్థిస్తూ వాళ్ళ గురించి తెగ బాధపడిపోతున్నారు. ఎందుకురా అని అడిగితే వీళ్ళ గతం నుంచి ఇప్పటి వరకు కూడా చీకటి మాటి వ్యవహారాలు నడుపుతూ వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటూ పవన్ కళ్యాణ్ గారిని అలాగే సనాతన ధర్మాన్ని తిడుతూ వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నటువంటి వ్యవహారం ఏదైతే ఉందో వీళ్ళ గురించి అర్థం అవుతుంది. సీతాదేవిని తల్లిగా భావిస్తాం, అటువంటి ఆవిడని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది ఈ రావణ్ అనేవాడు. అంతేకాకుండా హిందూ దేవుళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది, మహాభారతాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది. ఎక్కడో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన లేఖనా కొడుకులని హిందువులందరినీ తిట్టాడు. మీరు మాట్లాడిన గత వీడియో ఒకసారి మీరు అందరూ చూస్తే మీరు ఎవరిని సమర్థిస్తున్నారు, ఎందుకు సమర్థిస్తున్నారో నాకు తెలుస్తుంది. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు తిట్టినందుకు ఇంకొందుకో కాదు దేశద్రోహం కేసు పెడతా. దేశద్రోహం కేసు పెట్టిన దానికి గల కారణాలు ఏంటంటే ఎవరైతే నక్సలైట్లు ఉన్నారో నక్సలైట్లను సమర్థిస్తూ, ఎవరైతే దేశద్రోహులు ఉన్నారో వాళ్ళ సమర్థిస్తూ గతంలో ఇతను చేసినటువంటి వ్యాఖ్యల గురించి ఇతని మీద దేశద్రోహం చట్టం కింద కేసు నమోదు చేయడం జరిగింది. 14 రోజులు రిమాండ్ పంపించడం జరిగింది. మన చట్టాలు చాలా బలమైన, తప్పు చేసిన ఎవరైనా సరే కలుగులో తప్పున్నా కానీ బయటికి లాక్కొచ్చే వ్యవహార శైలి మన చట్టాల దగ్గర ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇలాంటి సన్నాసులుగా మీరు మద్దతు పలుకుంటారు.